హలో అందరికీ వెల్కమ్ టు మా అత్తయ్య గారి చేతి వంట అండి. ఇవి పెసర వడియాలు పట్టడానికి ప్రిపేర్ చేస్తున్నారండి. మిక్సీ జార్లో జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఘాటుగా బాగుంటాయండి. కర్రీ చేసుకున్నా ఎప్పుడన్నా పాలు పోసుకొని కర్రీ చేసుకోవడానికి కూడా బాగుంటాయండి. కేజీన్నర పెసరపప్పు అండి, అది నైట్ నానబెట్టేసి ఉంచుకోవాలి. పొట్టు పెసలు కూడా, ముడి పెసలు కూడా నానబెట్టేసి ఉంచారండి నైటే, ఈ రెండు వడియాలు పట్టడానికి. చూద్దరిగానండి, ఇలా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, తగినంత ఉప్పు, కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. గ్రైండ్ చేసేసుకోవాలి బాగా. ఇదిగోండి పెసరపప్పు, నైట్ అంతా నానబెట్టిన పెసరపప్పు. ఇలా నానబెట్టిన పెసరపప్పు అంతా జల్లిబుట్టలో తీసేసుకోవాలండి. వాటర్ అవి కిందకి దిగిపోతాయి. అలా జల్లిబుట్టలోకి మొత్తం తీసేసుకొని గ్రైండర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. గ్రైండర్లో ఇది ఫాస్ట్గానే నలిగిపోద్దండి, చూసుకోవాలి తొందరగా. అలా మెత్తగా నైనా అక్కడ పెట్టి వేస్తాను పాలు పెట్టి. ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక మనం మిక్సీలో ఇందాక ఆడుకున్నాం కదండి పచ్చిమిర్చి పేస్ట్, అది సగం వరకు వేసుకోవాలండి. మిగిలిన సగం ముడి పెసలు నానబెట్టుకున్నాం కదా, ఆ పెసల్లో గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోవాలండి. ఇలా తీసుకుంటూ నలిగేలా చూసుకోవాలండి. మొత్తం ఒకసారి వేసారు. ఇది నానబెట్టిన ముడి పెసలండి, ఇది కూడా వేసేసారు గ్రైండర్లో వేసి. పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసారు. మెత్తగా ఆడుకోవాలండి. అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అలా తీసుకుంటూ గ్రైండర్లో చూసుకుంటూ మెత్తగా ఆడుకోవాలండి. అంతే, రెడీ వడియాలు పట్టడం. వడియాలు పట్టడం నైట్ నానబెట్టేసానండి. ఇదిగో ఇలా చిన్న చిన్నగా పడితే వడియాలు అందంగా ఉంటాయండి. పెసర వడియాలు కూరల్లోకి పాలు కోసి రెండుకోవచ్చు. ఉల్లిపాయలు కోసేసుకోవాలి. పొద్దున్నే పిల్లలకి స్కూల్ కాడ వెళ్ళాకుండా కూర ఏమి లేనప్పుడు అలా వండుకోవచ్చు. ఇలా చిన్న చిన్నగా పట్టుకుంటే బాగుంటాయి. నీట్గా కారం వేసి స్పైసీగా చక్కెర కడిగేసేసి కారం ఆడిచ్చానండి. ఈ కవర్లో కడిగేసి దీని మీద పడుతున్నా, ఈ కవర్ మీద. ఇలా పట్టుకోవటమేనండి చిన్న చిన్నగా. పొద్దున్నే పట్టుకుంటే సాయంత్రానికి ఎండిపోతాయి. చక్కగా 2 రోజులు ఎండబెట్టేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం నిల్వ ఉంటాయండి. ఇదిగోండి ఇలా మొత్తం పెట్టేసామండి వడియాలు, పెసర వడియాలు. ఇదిగోండి ఇలా కవర్ల మీద పెట్టుకుంటేనే తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయండి. సాయంత్రానికి బాగా ఎండిపోతాయండి. ఎండిపోయినా కానీ 2 డేస్ అలాగే ఎండలో పెట్టుకోవాలండి. సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి కాబట్టి. మొత్తం అలా పట్టేసామండి. ఈ పెసలండి, పెసలతో పెట్టిన వడియాలండి ఇవి. ఇవి కూడా నైటే నానబెట్టుకోవాలండి. 2 పెసరపప్పు, ఈ పెసలో కూడా నైటే నానబెట్టుకొని ఇలా రుబ్బుకొని వడియాలు పెట్టుకోవాలండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇదిగోండి పెసర వడియాలు సాయంత్రానికి అయితే ఇలా ఎండియండి. ఇలా వచ్చేసినాయి కవర్ నుంచి. ఇంకా 2 రోజులు ఎండబెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి. ఇదిగోండి ఈ పెసర వడియాలండి, పొట్టు పెసర వడియాలు పెట్టారు.
పెసలతో పెట్టాను. పొట్టు పెసర వడియాలు పెట్టారండి. 3 పెసలతో ఇవ్వండి. 3 పెసలతో పట్టిన పెసరలు, 3 పెసలతో పట్టిన వడియాలండి. ఏమో సాయి పెసరపప్పుతో పట్టిన వడియాలు ఇవి.